నమస్తే మిత్రులారా, మీ వాస లక్ష్మణ. మంచి కోసం మార్పు కోసం సాగిపోతున్న గ్రంథాల ఉద్యమానికి ప్రతి ఒక్కరూ ఒక పుస్తకం లేదా ఒక పుస్తకానికి ఆర్థిక సహకారం పంపి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు వేడుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, జ్ఞాన సంపద అనేది అమూల్యమైనది. ఆ జ్ఞాన సంపదను అటు భావితరాలకు ఇటు మన మధ్య నుండి యువతరానికి అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. దయచేసి ప్రతి మిత్రుడు, ఈ వీడియో చూసిన ప్రతి మిత్రుడు గ్రంథాల ఉద్యమం మనదిగా భావించి, ఎందుకంటే ఈ గ్రంథాల ఉద్యమమే సమాజ హితం కోసం సాగుతుంది. ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందిగా ప్రతి ఒక్కరు ఒక పుస్తకం లేదా ఒక పుస్తకానికి ఆర్థిక సహకారం పంపి ఈ ఉద్యమానికి సాధనలు నిలుస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. అట్లాగే పుస్తకానికి ఆర్థిక సహకారం ఎంత చాలామంది అడుగుతుంటారు మిత్రులారా. మీరు 10 రూపాయలు కాదు, ₹1 ఈ ఉద్యమానికి అందించినా అది మాకు మనోధైర్యం ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుందని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నేను మీ వాస లక్ష్మణ. నమస్తే మిత్రులారా, మీ వాస లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వేడిగా సాగుతున్న చర్చ ఏదైనా ఉందంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి. అంటే చాలామంది రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి, ఇటు కొద్దిమంది ప్రజలు కానివ్వండి, వాళ్ళ నుంచి మాట వచ్చేది ఒకటే. దుబ్బాక ఎన్నికల్లో ఇటు హైదరాబాద్ జిహెచ్ఎం ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎటు తేల్చుకునే స్థితిలో సందిగ్ధంలో ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కానే కాదు. ఆయన ఏది చేసినా ఖచ్చితంగా పక్కా ప్లానింగ్తో చేస్తారు. ఆయన దగ్గర స్క్రిప్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది రిజిస్ట్రేషన్ వ్యవస్థ చూసిన ప్రజల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ ఆయన తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునే పని ఏదో చేయబోతున్నారు, లేదంటే వెనకేదో గోతి తోడుతున్నారు. రెండింటి ఏదో ఒకటి ఉంటుంది. అయితే గోతి తోడేటప్పుడైనా కానీ తెలంగాణ ప్రజల్ని గోతితోడు బొందబట్టే సమయంలో అయినా, లేదంటే తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునే సమయంలోనైనా ఖచ్చితంగా ఆయన ఈ రకంగా చర్యలు చేయడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసినాం. అయితే అసలు విషయానికి వద్దాం మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వేడివాడిగా సాగుతున్న చర్చ రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అని రకరకాలటువంటి ప్రజాధనాలను దోచుకునేటువంటి విధానాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. అది వాస్తవం కూడా. అయితే ఒకసారి మనం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా కాదు. అందరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ స్క్రిప్ట్ రాసిపెట్టుకుని ఉంటారు. ఆయన అంత పెద్ద పిచ్చుడేం కాదు, అపరమేధావి వాస్తవానికి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఏది ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి ఒక స్క్రిప్ట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఆయన సైలెన్స్గా ఉంటుండు. ఎవరిని మాట్లాడినా నిశ్శబ్దంగా ఉండుకుంటారు. మీరెంత మాట్లాడుకుని రాబోయి నేనేం చేయాలా చేస్తా అని చెప్పి ఆయన ఒక నిశ్శబ్ద ధోరణిలో వెళ్తున్నారు. అది మనం గమనిస్తున్నా కూడా. వాస్తవానికి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు వివాదానికి మూలం ఎక్కడ పడింది, వివాదం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే మనం 2017కి వెళ్ళాల్సిన ఉంటుంది. 2017 అనుకుంటున్నాను బురుపక్షాలను జరిగింది. సరే, అది మాట్లాడుకునే బంధు ఇంకో కొద్దిగా ముందరికి వెళ్దాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం సాగింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఎంత అంటే అది చెప్పలేం. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఫలాలను అనుభవించాలి. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం. తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏం పెట్టిండు, సకల సర్వేని పెట్టిండు, భూ సర్వే అని రకరకాల సర్వేలు పెట్టి. ఎందుకు పెట్టిండంటే ఆయన మొత్తం ఆస్తుల లెక్క తీసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తుల లెక్క కానివ్వండి, జనాభా లెక్క కానివ్వండి, ఎవరి బతికేంటి అని అన్నీ తీసుకోవాలి. అన్నీ తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత మనకు ఏం చేసిండు, 2017లో భూపక్షాలను పెట్టిండు. 2017 అనుకుంటాను భూపక్షాలను పెట్టిండు. పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది, సాదా బైనం ఉన్న వాళ్ళు కానివ్వండి, చిన్న చిట్టీలు ఉన్న వాళ్ళు కానివ్వండి, రకరకాల మంది వాస్తవంగా చెప్పాలంటే దొంగ పట్టాలు సృష్టించుకున్నారు చాలామంది. ఇది ప్రజలకు కూడా తప్పు ఉంది. ఇక్కడ 2017 భూపక్షాల సమయంలో ప్రజలు కూడా విఆర్ఓలకు, ఎంఆర్ఓలకు ఎకరానికి 50,000 ఇచ్చో, ఎకరానికి ₹1,00,000 ఇచ్చో తమ పేరు మీద రాయించుకున్నారు చాలామంది. వెలుగురాని కథలు చాలా ఉన్నాయి. ఆ భూపక్షాల సమయంలో విఆర్ఓలు, ఎంఆర్ఓలు చేతివాటం చాలా చూపించిండ్రు. ఆ విషయం కేసీఆర్ గారికి తెలుసు. ఆయనకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి భూపక్షాలను పెడితే ఎంఆర్ఓలు, విఆర్ఓలు చేతివాటం చూపించి కోట్ల పడలేదని తెలుసు. ఆ సమయంలో వాళ్ళు చూపించింది కూడా. ఎకరానికి 50,000, ₹1,00,000 తీసుకొని ఒకని పట్ట కొనుక్కు చేయించు. ఇది వాస్తవమే.
అయితే అదే సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిందంటే అనుభవదారు కాలాన్ని తీసేసారు కంప్లీట్గా. తీసేసరికి ఏమైంది, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఉద్యమాన్ని సాగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పటి వరకు దొరల భూములు దళితుల ఆధీనంలో ఉండే. దొరలు ఈ నక్సలైట్లు తరిమి కొట్టిన తర్వాత ఏ పట్టణాలకు వెళ్ళి పట్టణాలు పాన అరచితలు పెట్టుకొని పట్టణాలకు పరిగెట్టి పట్టణాలకు వారిపోయిన దొరలందరూ కలిసి పారిపోయిన తర్వాత చాలా భూములు అప్పటి వరకు దళితులు కౌలుగా చేసుకోవడమో లేకుంటే ఏదో కొద్దిగా డబ్బిచ్చి కొనుక్కోవడమో రకరకాలుగా దళితులు ఆ భూములు మావిగా భావిస్తూ పంట పండించుకుంటున్నారు. అప్పటి వరకు ఆయన ఈ భూపక్షాలను చేసే టైంలో ఈ ఎంఆర్ఓలు వీరోలు చిన్న చిన్న చేతివాడని చూపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక తిమింగలం మింగేసినట్టుగా అనుభవదారు కాలం తీసేసి అప్పటి వరకు దళితుల పేరు మీద ఉన్న భూములన్నీ దొరల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూపక్షాల దళితులకు తీవ్రంగా అన్యాయం చేశారు. అయితే ఈ భూపక్షాలన్న విషయం ఇది కొద్దిగా బాగానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే కథ పెదను ఉంది. ఈ కథ ఈ భూపక్షాల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉన్న ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మనం అనుకుంటున్నాం కదా, అది ఆయన అప్పుడే గెసేసిండు. ఇలా కొత్తగా ఆయన ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదైనా. అప్పుడు ఏం చేసిండు, రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని ధరణి వెబ్సైట్కి తీసుకెళ్ళిండు. ధరణి వెబ్సైట్ ఎవరిది, కేటీఆర్ బినామీ ఆస్తి, కేటీఆర్ సంబంధించిన వ్యక్తులది. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల పరం చేసిండు. ఆ చేసి ఏం చేసిండు, ఈ అనుభవతార కాలాన్ని మొత్తం తీసేసి కొన్ని వేల లక్షల ఎకరాల భూమిని దోసుకపోయిండు. ఎంఆర్ఓలు ఏమో చిల్లర పైసలు ఏరుకున్నారు ప్రజల దగ్గర, ఎకరకు 50,000 లక్ష రూపాయలు తీసుకున్నారు ఎంఆర్ఓలు వీఆర్ఓలు. ఆయననేమో మొత్తం తిమింగలాన్ని మింగేసిండు. అంటే అక్కడ జరిగింది ఎవరికంటే ప్రజలకే అన్యాయం జరిగింది. కొద్దిమంది మాకు స్థలం లేదనుకున్న వాళ్ళకు కూడా స్థలాలు వచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ పెద్ద గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామందికి తెలియదు, ఎప్పుడు తాత ముత్తాతలప్పుడు స్థలాలు అమ్మేసేళ్ళు. చాలా ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడో తాత ముత్తాతలప్పుడు జాగాలు అమ్మిన్లు అయిపోయింది, అది మర్చిపోయింది. కానీ అనుభవతార కాలం తీసేసిన తర్వాత ఏమైంది, వాళ్ళ పేరు మీద జాగా ఎక్కింది. ఎవరి పేరు మీద ఎక్కింది, ఎప్పుడో ముత్తాత పేరు మీద ఉన్న జాగా వీళ్ళకు వచ్చేసింది. అట్లా కొన్ని చోట్ల ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం అక్కడ తోట ఉంటే తోట అమ్మేసి ఆ ముసలి చచ్చిపోయారు. ఆ తోటలో ఊరైపోయింది, ఆ ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఇండ్లు కట్టుకున్న తర్వాత అది అగ్రికల్చర్ ల్యాండ్గా వేరే వాళ్ళ పేరుకి వచ్చింది. ఇప్పుడు అంటే ఈ భూపక్షాల సమయంలో అట్లా అయిపోయింది. అనుభవసారు కాలం తీసేసరికి ఏమైందంటే అసలు నాకు స్థలం లేని స్థలం వచ్చింది, జాగా వేయింది, ఉన్నందో వేయింది, నాకు లేదని వచ్చింది. అట్లా ఆ సమయంలో చాలామంది దొరల ఆస్తుల్ని మొత్తం కాపాడుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయిండు కూడా. దళితులు బొందబెట్టిండు, దళితులుగా దళిత భోజనం అందరూ బొందబెట్టిండు. దళితులు ముఖ్యమంత్రి చేస్తారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితులు దోచుకొని దళితుల్ని అవమానించిన ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిపోయిండు. ఇక అది అట్లా అయిపోయింది. అయితే అప్పటి నుంచి ఈ చర్య ఈ భూ వివాదాలు రెండు భూపక్షాలను ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి ఈ చర్య కొనసాగుతూనే ఉంది. చాలా మాట్లాడుకోవాలి మిత్రులారా, ఈ చర్య అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి వెళ్ళి అనుభవదారు అప్పటి వరకు 30-40 ఏళ్ళకి పంట పండించుకున్న రైతులకు భూమి లేకుండా పోవడం, పట్ట వేరే పేర్లు రావడం, వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. స్థలము లేనోడికేమో రైతు బంధు బుక్ వచ్చింది, ఉన్నోడి చేతులు ఏమో ఉత్తచిపోవాడి చేతులు. అట్లా జరిగినాయి చాలా సంఘటనలు. అది జరిగిన తర్వాత అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని తెలుసు. ఆయన ఫస్ట్ తెలిసి ఏం చేసిండు, ఈ భూములన్నీ దృఢాదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు ప్రజలందరూ, రాష్ట్ర ముఖ్యమంత్రి తిడతారు. ఎవరు తిడతారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిడతారు. ఈ ముఖ్యమంత్రికి ఆ తెలంగాణకు సపోర్ట్ చేయకుండా అయిపోతే మా భూములను గుంజుకున్నాడని చెప్పి తిడతారు ఎవరు, ప్రజలు. అప్పుడు ఏం చేసిండు, ఎంఆర్ఓలు దొంగలు చేసిండు. పాపం ఎంఆర్ఓలు వేరే చిల్లర పైసలకు ఆశపడ్డారు. ఆ చిల్లర పైసలు తక్కువేం కాదు, ఎకరంకు 50,000 లక్ష రూపాయలు తీసుకున్న సందర్భం ఉన్నది. వీళ్ళందరేమో ఈ చిల్లర పైసలకు ఆశపడ్డారు. ఆయన తెలుసు, బిడ్డ మీరు చిల్లర పైసలు ఏరుకుంటారు కదా,
మిమ్మల్ని దొంగలు చేస్తాను కేసీఆర్ అనుకున్నట్టుగానే ఈ జాగలన్నీ గుంజుకొని తన దొరలాదులకు తీసుకువెళ్ళిన తర్వాత పబ్లిక్ నా జాగ విలేకరుల దగ్గరికి రావడం, పేపర్లకు ఎక్కడం జరిగిన తర్వాత ఏం చేసిండు, ఎంఆర్ఓలు అందరూ దొంగలు లంగలు, వాళ్ళు ఒక్కొని పట్టకొని ఎత్తులు అని చెప్పి ఎంఆర్ఓలను దొంగల చిత్రీకరించిండు, లంగల చిత్రీకరించిండు. ఆ చిత్రీకరించే సమయంలో ఒక పెద్ద గమ్మత్తు జరిగింది. శరత్ అనే ఒక కామన్ మ్యాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసిండు. బాగా గమనించాలి మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్కెచ్ ఎట్లా ఉంటుందనేది. ఆయన ఈ దళితుల పేరు మీద ఉన్నటువంటి అనుభవం మన భూముల్ని అనుభవిస్తున్నటువంటి దళితుల స్థలాలు గుంజుకున్నప్పుడు ఎంఆర్ఓలు దొంగలు కాలేరు. ఆయన మొత్తం తీసుకొని ఆయన ముళ్ళ పక్కెట్టుకున్న తర్వాత ఎంఆర్ఓలు దొంగలు చేసిండు. ఎంఆర్ఓలు విఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థను దొంగలు లంగలు చేసే సమయంలో చరిత్ర వ్యక్తి ఫోన్ చేస్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అక్కడ వచ్చి ఉటా కలెక్టర్ వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తాడు. అంటే అక్కడ ఎవరిని దొంగలు చేసిండు, ఇలా భూములేని దోసుకోలేదురా బాబు, మీ ఎంఆర్ఓలే మా దొరల గట్ట పెట్టిలని చెప్పడానికి ఆ చర్య చేసిండు. అందుకోసం శరత్ అనే వ్యక్తి ఫోన్ చేసిండు. వాస్తవానికి ఆ శరత్ వ్యక్తి ఫోన్ చేసిండా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడిచ్చిండా, అదే స్కెచ్ ఉంటుంది. మనకు కొన్ని అనుమానం తావిస్తుంది ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలకు. ఆ వివాదాలు అట్లా కొనసాగుతూ పోతున్నాయి. ఇక రెవెన్యూ వ్యవస్థ గురించి తెలియదు కాదు. చెప్పులు అరుగుతాయి, బుడ్డి కూడా తిరుగుతుంటాయి. ఆయన పనులు కావు. అది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. ఈ పోతూ ఏం చేసిండు, మధ్యలో ఈ విఆర్ఓలు దొంగలు చేయాలి. విఆర్ఓలు కొద్దిగా వాళ్ళకు పర్మిట్ కావాలి, రకరకాలైనటువంటి ఊహగానాలు వీళ్ళ గుసగుసలు చేసుకుంటున్నారు. ఈ విఆర్ఓలు కొంతమంది ఈ ప్రైవేటుగా పనిచేస్తున్నటువంటి కొద్దిమంది వ్యక్తులు మాకు పర్మిట్ చేయాలి సార్ అని ఎంఆర్ఓను కలెక్టర్ చుట్టూ తిరిగేసరికి ఏం చేసిండు, ఇలా రెవెన్యూలు అందరూ దొంగలు చేయాలని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, విఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తా అని చెప్పిండు. ఎందుకు ఎత్తాడు, విఆర్ఓలు దొంగలు లంగలు. అయితే అంతకుముందు ఒక ఇష్యూ జరిగింది. ఒక మహిళా ఎంఆర్ఓను తగలబెట్టిండు ఒక వ్యక్తి వచ్చి. ఆ ఎంఆర్ఓ ఒక వ్యక్తి వచ్చి ఎంఆర్ఓ తగలబెట్టాడు, నాకు ఆ ఎంఆర్ఓ అన్యాయం చేసిందని. వాస్తవంగా అన్యాయం చేసింది ఎంఆర్ఓ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు. 2017లో భూపక్షాలను పెట్టకపోయి ఉంటే ఆ జాగలో కాకపోతుండే, వీనికి అన్యాయం జరగకపోతుండే, వీడి కోపంతో ఎంఆర్ఓ మీద పెట్రోల్ కాలబెట్టకపోతుండే. అవునా కాదా? ఆయన నా దొరల భూములు నేను గుంజుకుంటా అని చెప్పి ప్రయత్నం చేయకపోయి ఉంటే వీని జాగ ఇడిపోకపోతుండే, వానికి ఎంఆర్ఓ కోపం రాకపోతుండే, ఆమె పని ఆమె వేసుకుంటుండే, ఈయన పని వేసుకుంటుండే. కానీ ఆయన జాగాలు గుంజుకొని తగాదాలు పెట్టించిండు, ఎంఆర్ఓ కాలెట్టిపించిండు. వాస్తవంగా పరోక్షంగా ఆయనే కారకుడు. వాస్తవంగా మీదేమైనా సరే అంటే భూ తగాదాలు పెట్టించింది కాబట్టి ఇలా ఎంఆర్ఓలు మన దొంగలు చేస్తూ దాని లంగలు చేస్తూ సరే ఎంఆర్ఓలు ఎంఆర్ఓలు వీఆర్ఓలు పెద్ద సొక్కులేని అనలేదు. కాకపోతే ఈ వివాదాలన్నిటి కారణం ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన భూపక్షాలను కనుక పెట్టకపోయి ఉంటే ఈ లొల్లు అయ్యేటి కాదు, ఈ లొల్లు ఇట్లా సాగుతున్నట్టు కాదు. అరే ఎవరైనా సాదాపైన ఉన్నోడు రండ్రాబాయి ఎంఆర్ఓ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసుకోండి మీరు పట్టా ఎక్కించుకోవాలని చెప్తే అయిపోతుండే. ఆయన కంప్లీట్గా అనుభవదారు కాలం తీసేసింది కాబట్టి ఈ భూ వివాదాలకు తాగుచ్చింది. వాస్తవంగా ఆయన అనుభవదారు కాలం తీసేయకపోయి ఉంటే ఇలా ఈ లొల్లులు కాకపోతుండే, కొట్టాలు కాకపోతుండే. ఆయన కేసీఆర్ ఏం చేసిందంటే ఒక సిట్టు ఆవాలు తీసుకొచ్చి అక్కడ పోసిండు. అరే ఏరుకోవడం ఎవడు ఏరుకుంటే ఏరుకోడంటే పబ్లిక్ అందరూ వేసిండ్రు, ఏరుకోవడం మొదలుపెట్టిండ్రు. ఏరుకోవడం మొదలు ఏంటంటే ఇంట్లో వచ్చి ఇల్లు దోసుకుపోయిందట. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చరిత్ర ఉంటుంది. ఆవాలు పోసిండు, ఏరుకుంటారా బిడ్డ అన్నాడు. మీరు ఎన్ని ఏరుకుంటే మీకేరా బడ్డ అన్నారు. సంబరపడ్డారు అందరూ. ఆవాలు పోసారు. అరే సార్ ఆవాలు పోసిండ్రు, ఈ ఆవాలని మనకని చెప్పి అంగి ఆవాలు ఏరుకోవడం మొదలుపెట్టిండ్రు, ఇల్లు దోసుకొని పీకిండు. అంటే దొరల భూములన్నీ తన ఆగి తీసుకొని దోసుకోవడానికి కిందకి వస్తాయి కదా. ఆయన పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది ఇంకెప్పటివరకు. ఆ భూ వివాదాల చిచ్చు రగులుతూనే ఉంది. ఎక్కడ దాకా వచ్చింది? విఆర్ఓ వ్యవస్థ రద్దు అనే కాడికి వచ్చింది. రద్దు అనేసరికి ఏమైంది? ఎందుకంటే విఆర్ఓ అందరూ దొంగలు లంగలు చేసి అలా రద్దు చేయాలి. వాళ్ళు దొంగ లంగలు ఎట్లా చిత్రీకరించాలి? ఈ భూమి ఒక్కొని పేరు ఉన్న భూమి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం లంగలు దొంగలు అని చెప్పి విఆర్ఓ రద్దు చేసింది. ఒకటి అడుగుతున్నా నేను, విఆర్ఓలు ఏం చేయగలరు? విఆర్ఓ పేపర్ ఫైల్ సెట్ చేసిన తర్వాత అది ఎంఆర్ఓ సంతకం పెడితేనే అవుతుంది. విఆర్ఓలు
సంతకాలు పెట్టరు కదా, ఎంఆర్ఓ సంతకం పెట్టాలి. అప్పుడేమో ఎంఆర్ఓలు దొంగలు చేసిండు, ఇప్పుడు వీఆర్ఓలు దొంగలు చేసిండు. చేసి వీఆర్ఓస్ రద్దన్నాడు. రద్దన సరే పాపం వీఆర్ఓలు అందరూ భయపడ్డారు. ఒకసారి బాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్కెచ్లు అందరూ గమనించండి మిత్రులారా. ఒకసారి వేరే విషయం మాట్లాడుకుందాం. ఒక ఇష్యూ ఆర్టీసీ సమ్మె విషయం మాట్లాడుకుందాం మనం. అశ్వత్థామతోని ఆర్టీసీ సమ్మె పెట్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. చాలామంది గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అశ్వత్థామను పక్కకు తోసేయాలి. తోసినట్టు ఏం చేయాలి, ఆయనతోని ఆర్టీసీ సమ్మె పెట్టేయాలి. పెట్టించింది ఆయన్ని చాలామంది గమనించారు. పెట్టించి ఏం చేసిండు, ఆర్టీసీ కార్మికుల నోట్లో మన్ను కొట్టిండు. ఆర్టీసీ కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ వేయగానే మళ్ళీ మీ పనులు మీకు ఇస్తా అన్నాడు. ఇవ్వగానే మళ్ళీ పాలాభిషేకాలు. ఆయన ఉల్టా పీక్ ఇచ్చింది లేదు, ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళకే ఇచ్చిండు. వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చడానికి మన ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తా అని రకరకాలు అనడం ఎందుకు? అట్లా ఉంటే సరిపోతుంది. కానీ అట్లా ఉండడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ పరం చేస్తే మరి మీద బతుకు రోడ్ల మీద పడుతుండే. కానీ ఆయన పెద్ద మనసు కాబట్టి మళ్ళీ ఆయన ఆర్టీసీని ప్రభుత్వం మళ్ళీ ఆదుకున్నాడు అని చెప్పి ఒక పేరు రావాలనే ఉద్దేశంతో కొట్టిండు, మందు పెట్టిండు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చర్య. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఈ రిజిస్ట్రేషన్ విషయం కూడా ఇంతే. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టండి కదా, రేపు ఎప్పుడైనా కానీ ఇలా హైకోర్టు చెప్తే బంద్ చేస్తాడు, ఎట్లా చెప్తే బంద్ చేస్తాడు, ఎప్పుడైనా ఆయన నోటితో ఖచ్చితంగా చెప్తాడు. చెప్పచ్చు కూడా, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ బంద్ చేస్తాను కానీ ప్రజలందరూ సపోర్ట్ కొట్టి పాలాభిషేకం చేస్తారు. అంటే ఒక విషయం గమనించాల్సిందంటే ఈయన దుబ్బాక కానివ్వండి, జిహెచ్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మతి స్థిమితం కోల్పోలేదైనా ప్రజల్ని తన వైపు లాక్కోవడానికి ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిన విషయం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన ఇది చేస్తాడు, ఆయన ఇదే చేస్తాడు, ఏదో చర్య చేస్తాడు ప్రజలు లాక్కొట్టుకోవడానికి. అయితే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టి ఏం చేసింది, మళ్ళీ ఇక్కడ పెద్ద స్కెచ్లో భాగం ఏంటంటే ఈ డాక్యుమెంట్ రైటర్లు రద్దు చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతాడు, నీకు ఏం అధికారం ఉందయ్యా? వీళ్ళు స్వయం ఉపాధి, నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు, డాక్యుమెంట్ రైటర్లకు నువ్వు ఉద్యోగం ఇవ్వలేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగదలుచుకున్నాను మిత్రులారా. ఈ వీడియోని షేర్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్ దగ్గర కూడా వెళ్ళాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నా, ఈయన నువ్వు డాక్యుమెంట్ రైటర్లు అందరినీ రద్దు చేసి డాక్యుమెంట్ రైటర్ పేరే కనిపించదు అంటున్నావు కదా, నువ్వు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా నీకేం అధికారం ఉందయ్యా డాక్యుమెంట్ రైటర్ను తొలగించడానికి? అని నువ్వు ఉద్యోగం ఇవ్వలేవు. వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకున్నారు, పనులు చేసుకుంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. నువ్వు ఉద్యోగం ఇవ్వలేవు, రేపు పింఛన్ ఏమి ఇవ్వవు. వాళ్ళ పనాలు చేసుకోగా ఇలా ఏం చేసిండు, వీఆర్ఎస్ రద్దు తర్వాత ఏం చేసిండు, డాక్యుమెంట్ రైటర్ అందరూ కూడా లంగలు. వాళ్ళు బినామీలు సృష్టించి ఒకరికి ఎత్తని చెప్పి డాక్యుమెంట్ రైటర్ దొంగలు లంగలు చేసిండు. నేను ఇప్పుడు అడుగుతున్నా, డాక్యుమెంట్ రైటర్కి ఏమైనా పవర్ ఆఫ్ అటార్నీ ఉందా? తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా పవర్స్ ఇచ్చిందా డాక్యుమెంట్ రైటర్లకు? అదే మామూలుగా పేపర్ ప్రింట్ టైప్ చేసుకుంటారు. ఎంఆర్ఓనే కదా సంతకం పెట్టాల్సింది. ఎంఆర్ఓ అప్రూవ్ చేయండి, డాక్యుమెంట్ రైటర్ ఏం చేయలేడు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్న డాక్యుమెంట్ రైటర్ అందరినీ కూడా రోడ్డు మీద పడేయడంలో, వాళ్ళ బతుకులు లాగం చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ముందు ఉన్నాడని చెప్పచ్చు. ఇది దారుణం. అంటే అలా నువ్వు పని చేసుకొని బతకనియవు. ఇది ఎక్కడ వ్యవస్థయా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? అసలు నీ రాజనీతి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, అర్జునుడు ఏమన్నాడు, వాడు కొట్టకపోతే నువ్వు జాలి పడితే వాడిని కొడతారు, రన్ను వాడిని కొట్టు అని చెప్పిండు. అప్పుడు అర్జునుడు డైరెక్ట్ వెళ్ళి కొట్టింది, చంపిండి, అయిపోయి కౌరవులు పోరాటం చేసిండు, రాజ్యం అది చేసుకుని. నువ్వేం చెప్తున్నావు అంటే సంపుతలో బతకనిత్తలేవు, మనిషిని సామర్థ్యంలో బతకనిత్తలేవు, కొడుతున్నావు, మందు పెడుతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయం అడదలుచుకుని, డాక్యుమెంట్ రైటర్ అందరి తరఫున ఒక విషయం అడదలుచుకున్నాను. నేను ఒక ప్రజాకవిగా నా హక్కుగా నేను భావిస్తున్నాను ఈ విషయంలో. ఇలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 6,000 మంది డాక్యుమెంట్ రైటర్ ఉండొచ్చు. బహుశా 6,000 మంది, దాదాపుగా ఒక 10-20,000 మంది పనిచేస్తున్నచ్చు. 6,000 మంది డాక్యుమెంట్ రైటర్ దగ్గర దాదాపు ఒక 20,000 మంది వర్కర్లు పనిచేస్తున్నచ్చు. అంటే ఒక 20,000 కుటుంబాల్లో కూడా స్విచ్ పెట్టినవి ఇలా నువ్వు నీ ధరను వెబ్సైట్ కాపాడుకోవడానికి. ఇలా ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఉంది మిత్రులారా. రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ ఒక సైట్ ఉంది. ఈ తెలంగాణకు సంబంధించిన భూముల వివరాలు ఏదైనా సరే, అగ్రికల్చర్ కావచ్చు, నాన్ అగ్రికల్చర్ కావచ్చు, ఈ స్థలాలన్నీ రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్లో ఉండాలి. కానీ ఏం చేసిండు, ఆ స్థలాలన్నీ తీసుకెళ్ళి ద్రెండ వెబ్సైట్కి తీసుకెళ్ళిండు. ద్రెండ వెబ్సైట్ ఎవరిది? గవర్నమెంట్దా? కాదు కదా, అదొక ప్రైవేటు వ్యక్తులది.
ఒక్క విషయం గమనించాల్సిన అవసరం, ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ అనే సైట్ల నుంచి వెళ్ళి స్థలాలను ధరణి వెబ్సైట్ తీసుకునే హక్కు ఎవరిచ్చిండు నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నా కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయం అడుగుతున్నా, తెలంగాణ ఆస్తుల్ని నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా చెప్తున్నావు? తెలంగాణ ప్రజలను మీరు అడగండి. ఇలా తెలంగాణ గవర్నమెంట్ సైట్ల నుంచి ఉన్న స్థలాలు ఉండాల్సిన స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు తీసుకెళ్ళిండు. అది ఎవరి ఆ ప్రైవేటు వ్యక్తుల సైటు ధరని ఎవరిది? కేటాకు సంబంధించిన వ్యక్తులు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చెప్పాలి. అంటే నువ్వు ఈ తెలంగాణ ఆస్తులు మొత్తం కాజేయడానికి డాక్యుమెంట్ ఐటమ్ దొంగలు చేసినావు. ఏం న్యాయమే ఇది? ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏం న్యాయమే ఇది? నువ్వు ఉద్యోగాలు లేవు డాక్యుమెంటేటర్లకు, నువ్వు ఉద్యోగాలు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడుతుండు. నిలవడంగా ఇంకో విషయం గమనించాలి. ధరణి వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎల్ఆర్ఎస్ బేరస్ అని ఇప్పుడు ఏమంటుండు, పాత పద్ధతి అని చెప్తుండు కదా. పాత పద్ధతి కాదు, తొక్కగా తొంట కాదు. పాత పద్ధతిని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎంఆర్ఓలకు ఆదేశాలు జారీ చేసిండు, మన తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసిండు. ఏం జారీ చేసిండు? ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయి, బీఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయని చెప్పిండు. ఇప్పుడు పబ్లిక్ సార్ పేపర్లో ఇచ్చిండు, టీవీలో చెప్పిండు పాత పద్ధతి అని చెప్పి. పేపర్లో ఇచ్చిండు, టీవీలో ఇచ్చిండు పాత పద్ధతి. ఆ పబ్లిక్ ఏమనుకుంటారు, పాత లెక్కలనే కాగితాలు డాక్యుమెంట్ టైప్ చేస్తారు, మేము తీసుకుపోతాం అనుకుంటారు. ఆడికి పోయేసరికి పాత పద్ధతి ఏం లేదు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటుండు. అది పాత పద్ధతి ఎట్లయితుంది? ఒక్క విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది నువ్వు ప్రజల్ని దోచుకోవడానికి చేస్తున్న చర్య. వాస్తవంగా నువ్వు ఎప్పుడు రద్దు చేస్తావు అంటే ప్రజలు మొత్తం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రద్దు చేసేసరికి మళ్ళీ పాలాభిషేకం చేయాలి నీకు. నీ స్కెచ్ అందరికి తెలుసు. ఎందుకంటే ఇలా డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను చూస్తుంటే చాలా దారుణం అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడుతున్నారు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేవు, రూపాయి వాళ్ళకి ఇవ్వలేవు. వాళ్ళు ఏదో వాళ్ళు పుట్టబతుకుంటూ ఒక 10-20 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాంటి వాళ్ళను దొంగలు లంగలు చేసి నువ్వు ములిగట్టుకునేది నాకు అది అర్థమైతే లేదు. మీ ఎంఆర్ఓలు సంతకాలు పెట్టకపోతే డాక్యుమెంట్ అంటే ముద్ర కొట్టుకుంటాడా? ఎంఆర్ఓ సంతకం గిట్ట ఏమైనా పెట్టుకుంటాడా? రద్దీ ఇప్పుడు ఏం చేసిందంటే పెద్ద గమ్మత్ ఏంటంటే, ఎంఆర్ఓలు దొంగలు చేసిండు ఆయన భూములను దొరల ఆధీనంలో తీసుకోవడానికి. మళ్ళీ ఈ జాగల సీసీలు అడగలు ఏం చేసిండు? వీఆర్ఓలు దొంగలు చేసిండు. ఆయన దొర కదా, ఆయన దొర లెక్కన ఉంటాడు. తర్వాత ఈ వీఆర్ఓలు అయిపోయింది. తర్వాత ఎవరు వేయాలి? డాక్యుమెంటేటర్ వేయాలి. అంటే నీ ధరణి వెబ్సైట్కి కాపాడుకోవడానికి, నీ ధరణి వెబ్సైట్లోకి స్థలాలన్నీ తీసుకెళ్ళడానికి ఎంఆర్ఓలు దొంగలు చేసినావు, వీఆర్ఓలు దొంగలు చేసినావు, ఆఖరికి డాక్యుమెంటేటర్లు దొంగలు చేసినావు, దొంగలు చేసినావు. ఇది దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నీచత్వమైన పని కొడగట్లేడు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉండాల్సిన ముఖ్యమంత్రివే నువ్వు. ఎందుకంటే ధరణి వెబ్సైట్ గురించి చెప్పాలంటే వాస్తవంగా అది ప్రైవేట్ సైట్, అది ప్రైవేట్ సైటు. నువ్వు రాష్ట్ర ఆస్తులను తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా చెప్తావు? ఇది ఎవరు అడగడం లేదు నాకు తెలిసి. ఈ ప్రతిపక్షాలు కూడా ఎల్ఆర్ఎస్ రద్దు, బీఆర్ఎస్ రద్దు అంటున్నాయి, కానీ ఆ ధరణి వెబ్సైట్కి ఎట్లా తీసుకుపోతున్నావు అని చెప్పి ఏ ప్రతిపక్ష నాయకుడు అడుగుతలేడు. అదొక ప్రైవేట్ వ్యక్తుల సైటు. ఆ సైట్ వల్లే కదా గ్లోబల్ అనే ఒక కంపెనీ వల్లే కదా ఒక 22 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటి నేను చాలా చెప్పదలసిన విషయం అంటే ఆయనకు తెలుసు ప్రతిదీ. ఎట్లా అంటే మామిడితో పట్టుకుంటాడు కదా, ఒక చిన్న విధంగా మాట్లాడు, మామిడితో పట్టుకుంటాడు. అబ్బా వాడు ఏం చేస్తాడు? మామిడితో పట్టుకొని గుత్త పట్టుకున్నాడు ఏం చేస్తాడు? ఫస్ట్ పెద్ద పిందెలు తెంపుకుంటాడు, పెద్ద కాయలు తెంపుకుంటాడు, పళ్ళు తెంపుతాడు. తర్వాత చిన్న చిన్న కాయలు ఈ లూడు పోతుంది కదా, లూడు మొత్తం తోటంతా లూటు తీసుకొని పోతాడు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణలో లూటు చేస్తాడు. అందరు గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకో విషయం కూడా గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా ఒక మాట వినొస్తుందంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఎప్పుడు వచ్చిన సరే ఆయన గెలవాలనుకుంటున్నారు కదా, ఆయన గెలిచేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఈ ప్లాన్ కూడా అదే వాస్తవాన్ని చెప్పాలంటే. రేపు భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రద్దనసరికి ప్రజలందరూ కూడా జేజేలు పడతారు, పాలాభిషేకాలు చేస్తారు. మళ్ళీ చేసేసరికి ప్రజలందరూ ఆయనకు అనుకూలంగా అయిపోతారు, అదే చేస్తాడు. ఏదేమైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను సార్. నేను వాసవ లక్ష్మణ, ప్రముఖ సాహిత్యవేత్త, గ్రంథాల ఉద్యమకారుని, నేను తెలిసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.
మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది ఏ ఒక్క సొత్తు కాదు, ప్రతి ఒక్కరి త్యాగఫలం ఉంది అందులో. ప్రతి ఒక్కరు పసిపిల్లాడు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి త్యాగఫలం ఉంది. తెలంగాణ ఉద్యమ ఫలాలు అందరికీ దక్కాల్సిన అవసరం ఉంది. పోనీ దక్కనీయకు, కానీ వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనివ్వండి. ఇట్లా మీరు ఇష్టానుసారంగా తుగ్గుల పరిపాలన చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రజల నరనరాల్లో ఒక ఆవేశం ఉంది, ఒక ఉక్రోషం ఉంటుంది, ఒక రోషం ఉంటుంది, ఒక పౌరుషం ఉంటుంది. మీకు తెలుసు అది. మళ్ళీ తెలంగాణ ఉద్యోగాలు మీరు ఈషన్లు మీరు కనుక తెలంగాణ ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడతా అంటే మాత్రం తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చినాడు మీరు కాదు, ఎవరు కూడా ఎవరు ఆపే శక్తి ఎవరికి ఉండదు. ఎలా నేను ఒక విషయం తెలుసుకుని, ప్రజలే పెద్దోళ్ళు, ప్రజలే దేవుళ్ళు. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఒక్క ఓటుతో ఓడగొట్టచ్చు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయం తెలుసుకున్నారు సార్, ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వెనక తీసుకోండి. ఈ డాక్యుమెంట్ రైటర్ల విషయంలో మీరు ఇప్పటికే బోర్డులు తీసేయని చెప్పేసిండ్రు. ఆల్రెడీ డాక్యుమెంట్ రైటర్లు అందరికీ బోర్డులు తీసేయండి. ఇది దొంగలు కాదు, అధిమారులకు ఆదేశం జారీ చేసిండు, దొంగలని చెప్పి జారీ చేసి అవన్నీ తీసేపించిండు. తీసేపించే ప్రజలకేమో న్యాయం చేస్తారని ప్రజలకు న్యాయం చేయదు. అది బాగా గమనించాల్సి ఉందంటే, ఈ డాక్యుమెంట్లందరూ దొంగలు చేసి రంగలు చేసి ఏం చేసిండు, ఆ ధరణి వెబ్సైట్ చాలు చేసి అందులో పీజీలు ఎక్కడ దొబ్బడం మొదలుపెట్టిండు. వీళ్ళు తీసుకున్న పైసలు అక్కడ తీసుకుంటుండు, అంతే, ఏం లేదు. ప్రజలకు ఒరిగేది అంతే, ప్రజలకు ఇంకా నష్టపోతే తప్పించి లాభం జరిగేది ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను ఒక విషయం తెలుసుకున్నాను సార్, ఇప్పటికైనా మీ గేములు ఆపండి. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ఏదో ప్రజలు వాళ్ళు ఏమంటారు అనుకుంటున్నారేమో, గమనిస్తున్న ప్రజలు అవకాశం వచ్చినప్పుడు ఓటుతో సమాధానం చెప్తారు. ఓటుతో సమాధానం చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ప్రజలు లెక్క చేయరు. ఎందుకంటే అదే తెలంగాణ వచ్చి నుంచి టాప్ ఒక ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ చూసుకుంటే, నువ్వు దొరల భూములు గుంజుకోవడానికి భూపక్షాలను పెట్టి అప్పటి నుంచి లొల్లులు. నువ్వు భూపక్షాలు పెట్టకపోతే లొల్లు కాకపోతే కథ కాకపోతే కారకం కాకపోతుండే. అప్పటి నుంచి లొల్లు శురువుతూ ఉన్నాయి. పాపం ఎంఆర్ఓ బలైపోయింది. నువ్వు చేసిన తప్పిదం వల్ల, నువ్వు జాగ్రత్త గుంజుకోవడం వల్ల ఎంఆర్ఓ బలైపోయింది. ఇటు ఎంఆర్ఓ దొంగలు చేసినావు, ఇటు వేరే దొంగలు చేసినావు. ఇలా డాక్యుమెంట్ రైటర్ స్వయం ఉపాధి కోల్పోయేలా చేసి వాళ్ళు బజార్లో పడేసి దాదాపు 20,000 కుటుంబాలు ఇలా అన్నమూరు రామచంద్ర అనేటువంటి స్థితిలో ఉన్నారు ఇలా డాక్యుమెంట్ రైటర్లు. నీకు ఎవరు ఎట్లా న్యాయం చేస్తారా ముఖ్యమంత్రి సార్? ఇలా మా కవులు రచయితలు మీకు భజన పాటలు పాడుతున్నారు, భజనకి ఎట్లా రాస్తున్నా వాళ్ళకి ఎట్లా రాయిపోతుంది నాకు అర్థమవుతలేదు. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిదీ స్కెచ్లో భాగంగానే చేస్తుంటారు, అందరూ గమనించాలి. ఆయన ఇలా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నాడంటే ఆయనకి ఏదో ప్లానింగ్ ఉంటుంది, ప్రతిదీ స్కెచ్చే ఉంటుంది మిత్రులారా. ఆయన అడ్వర్టైజ్ చేయడం ఒకసారి మీరు గమనించండి. యాదగిరిగుట్ట విషయంలో అందరూ యాదగిరిగుట్ట అక్కడ కేసీఆర్ బొమ్మలు వేసుకున్నారు అని చెప్పి అందరూ బొమ్మల వైపు చూసిండ్రు. కానీ మన చిన్నజీవ స్వామికి భూమి కట్టబెట్టిండు, అది ఎవరు చూడలేరు. అంటే ఆయన ఇల్లుకు తాళం ఎత్తాడు, మనం ఇప్పుడు తాళం ఇస్తారని మనం అనుకుంటాం, ఆ ఇల్లు లోపల దోసుకొని పోతున్నాం. ఆ లోపలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేరినట్లు ఉంటాయి. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ గేమ్లు ఆపండి సార్. తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసిగిపోయిండ్రు, గేమ్లు ఆపండి. ఎందుకంటే ఈ గేమ్లు ఎందుకు వేస్తున్నా మీకు స్పష్టంగా తెలుసు, ఎవరికి తెలియకుండా మీకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇలా హైకోర్టు చెప్పిన మాట కూడా మీరు పెడిచేయబడుతున్నారంటే మీకు తెలుసు. రేపు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రద్దు చేస్తే హైకోర్టుకు మంచి పెడితే నాకు రాదని చెప్పి మీరు చూస్తున్నారు. మీరు ఎప్పుడో మీ నోడుతారు అంటారు. అట్లాగే ఇంకోటి, వ్యక్తిగత ఉన్నటువంటి ఆధారాలని ఏ ప్రభుత్వానికి కూడా అడిగే అధికారం లేదు. మీరు ఆధార్ కార్డు నెంబర్లని, ఇంటింటి సర్వే అని అది చేసి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్, అసలు ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ప్రజలారా మీరు ఎవరు కట్టకండి. అరే నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటే, మున్సిపాలిటీ నువ్వు మోటివేషన్ చేసింది, దానికి మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళాల్సిందే అంటే నీ ప్రభుత్వం మీద నీకే నమ్మకం లేదా? ఏదేమైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇంత విచ్ఛిన్నం అవడానికి కారణం ఎక్కడ, మూలం ఎక్కడంటే 2015లో భూపక్షాలు జరిగింది. ఆ భూపక్షాల గొడవ ఇంకా సాగుతూనే ఉంది. అప్పుడు పెట్టిన స్విచ్ ఇంకా సాగుతూనే ఉంది. అప్పుడైనా భూపక్షాలను కనుక చేయకపోయి ఉంటే ఆ భూములు గుంజుకోవడానికి పెట్టిండు. అనుభవదారు కాలాన్ని కొట్టేసి భూములు గుంజుకోవడానికి ధరణి వెబ్సైట్ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన స్విచ్ పెట్టకపోతుండే ఇవాళ ఈ పరిస్థితి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి రాకపోతుండే. ఇంకో విషయం కూడా గమనించాల్సిన అవసరం మిత్రులారా, కరోనా మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. అందరికి తెలుసు. అరే కరోనా సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పట్ల కరుణ చూపించాలి.
అరే కరోనా నుంచి ప్రజలు కోలుకోకముందే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లక్షల కోట్లు దోసుకుపోతాడు ఎట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు? కరోనా సమయంలో మీరు ఇచ్చలేదు ఒక బియ్యం ఇచ్చేళ్ళు మనిషికి 10 రూపాయలు, 10 కిలోలు మనిషికి 10 కిలోలు బియ్యం ఇచ్చేళ్ళు ఇచ్చి 1500 రూపాయలు ఇచ్చేళ్ళు. ఇప్పుడు ఇచ్చిందేమో గింత, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గింత కట్టించుకుంటున్నారు, బీఆర్ఎస్ గింత కట్టించుకుంటున్నారు. ఎట్లనే ఏం న్యాయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీది? ఇది న్యాయమేనా మీది? అరే కరోనాలో మొత్తం రాష్ట్రం మొత్తం విలువలు ఆడిపోతుంది, అది దాని నుంచి కోలుకోలేకపోతున్నారు. ఈ సమయంలో నువ్వు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టడం ఏంది? ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డు లింకులు తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని ఈ దొంగలు లంగలైనట్టు తెలంగాణ ప్రజలు ఈ దొంగలు లంగలైనట్టు వీళ్ళ ఆధార్ కార్డు వ్యక్తిగతకు సంబంధించినటువంటి ఆధారాలు తీసుకుపోయి అవన్నీ ధరణి వెబ్సైట్లో పెట్టి మరి ఆ ధరణి వెబ్సైట్లో పెట్టి మరి రాష్ట్రాన్ని మొత్తం ఏం చేస్తో తెలుతలేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణది గవర్నమెంట్ సైట్లో ఉన్న స్థలాలన్నీ తీసుకుపోయి ధరణి వెబ్సైట్లో పెడుతున్నాడు. మరి ఆ ధరణి వెబ్సైట్ అనేది ప్రైవేట్ వ్యక్తులది. మరి ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న ధరణి వెబ్సైటు తెలంగాణ భూములన్నీ అమ్ముకుంటుందా, ఏమనక కుదబెడుతున్నది దేవుని గారిక? ఎందుకంటే ఇంకా చెప్పాలనుంది, చాలా ఉంది చెప్పడానికి. రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి చాలా ఉంది. నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడుకుందాం, ఇది అయిపోలేదు, ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను సూచపరంగా అయిపోయినా క్లుప్తంగా డేట్ టు బైట్ ప్రతిదీ మాట్లాడుకుందాం. అట్లాగే ఎంఆర్ఓలు కూడా దయచేసి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరినీ ఒక విజ్ఞప్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎంత మంచి పని చేసినా మిమ్మల్ని ఎక్కడ కొట్టని అక్కడ కొడతారు. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పాలి మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఏం చేసిండు? ప్రజలకు సౌకర్యం కల్పించాలి, ప్రజలకు దూరం పోనీయద్దు, ఉన్న కానీ పని కావాలి అని చెప్పి మళ్ళీ మండలాలకు సబ్ రిజిస్టర్ అని చెప్పి కొత్తగా చాలు చేసిండు. ప్రజలను సంబరపడ్డారు. చాలామంది డాక్యుమెంటేటర్లకు ఉపాధి దొరికింది, చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగులకు ఉపాధి దొరికింది. ఆ సమయంలో ఎంఆర్ఓల కష్టం అనేది వాళ్ళ కృషి కూడా చాలా గొప్పది. దీని విషయంలో ఆ ఎంఆర్ఓలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎక్కడైతే పైలట్ ప్రాజెక్టులు నెలకొల్పిండో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ పైలట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులలో అక్కడ నుండి ఎంఆర్ఓలు తహసీల్దారులు సబ్ రిజిస్టార్లుగా నియమించబడి వాళ్ళ కృషి అభినందనీయం. ఈ విషయం మాత్రం పక్కా చెప్పుకోవాలి, ఎంఆర్ఓల విషయం మాత్రం. ఎందుకంటే ఈ పైలట్ ప్రాజెక్టు ఇక్కడనే ఉండేటట్టు చూడాలి అని చెప్పి చాలా రాత్రి మొదలు కష్టపడ్డారు. ఇది వాస్తవం. రాత్రి 1, 12, 11 ప్రజలకు సౌకర్యార్థంగా ఉండాలని చెప్పి చాలా రిస్క్ తీసుకున్నారు. ఇంకా పెద్ద రిస్క్ ఏంటంటే గజానికి 800, 900 కూడా 1500, 2000 కట్టించిండ్రు. అక్కడ ప్రజలు అంతా నష్టపోతున్నారు, అయినా సరే ప్రజలు భరించిండ్రు. ఆ ఎంఆర్ఓలు ఎందుకు వేసిండ్రంటే ఈ పైలట్ ప్రాజెక్టుకు అధిక ఆదాయం వస్తే రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఈ పైలట్ ప్రాజెక్టుని ఇక్కడనే సుస్థిరంగా ఉంచుతారు, ఎప్పటికి ఇట్ట ఉండిపోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఎంఆర్ఓలు ప్రజాధనాన్ని కుల్లగొడుతున్నామని తెలిసినప్పటికీ కూడా గజానికి 800, 900 కూడా 1500, 2000 కట్టించుకొని చేసిన ప్రజలు భరించిండ్రు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్న చోటు సరిపోవు, అందరు ప్రజలకు సౌకర్యాలు చేసి పైలట్ ప్రాజెక్టు పెట్టిండు. ఇలా పైలట్ ప్రాజెక్ట్ లేవు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు లేవు, ఏవీ లేవు. ప్రజలు అతలకుతలమవుతున్నావు. నువ్వు భూమి గుంజుకోవడానికి ఇంత పెద్ద కథ చేసినావు, నువ్వు అనుభవదారు కాలం తీసేయడానికి ఎంత పెద్ద కథ. ఈ కథ ఎంత జరగడానికి మూలం ఎక్కడంటే నీ దొరల భూములు గుంజుకోవడానికి కథంతా చేసినావు. నువ్వు చేసినటువంటి కథ వల్ల ఒక ఎంఆర్ఓ అయిపోయింది. చాలా చోట్ల ఎట్లంటే మా స్థలం లేదనుకున్న స్థలం వచ్చింది, ఉన్నది వీకింది. ఇది చాలా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు ఎట్లుంటాయో. ఆయన తుగ్లక్ పరిపాలన, ఒక నియంత్ర పరిపాలన సాగుతుంది సార్. నియంత్రణ పరిపాలన ఎప్పటికీ సాగదు సార్. ప్రజలు కళ్ళు తెచ్చిన రోజు కుప్పగూలిపోవాల్సిందే. ఇంకా రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి ఇంకా ముందు స్పష్టంగా ఇంకేది అయిపోలేదు. రెండో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఈరోజు పెడతాను మీ అందరికి చెప్పినా కాబట్టి ఈరోజు సూచనప్రారంగా ఒక స్క్రిప్ట్ పెట్టిన తర్వాత 1, 2, 3, 4 ఎపిసోడ్ల మాదిరిగా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్దాం మిత్రులారా. నమస్తే మిత్రులారా.